ఈ ఆరోపణ నిజం కాకూడదని కోరుకుందాం. కానీ దీనిపైన మౌనం ఎందుకు? లోకేష్ వచ్చి ఓపెన్గా సవాల్ చేయండి జగన్ను, ఏమైనా చూపెట్టి ఎక్కడ నా బినామీకి ఇచ్చారంటున్నారు కదా, మేము ఎక్కడ తప్పు చేసిన వాళ్ళు ఉర్సాకు ల్యాండే ఇవ్వలే, ఏం మాట్లాడుతున్నావా అని అంటే అయిపోతుంది కదా. సో కానీ అక్కడెక్కడ మౌనం ఉండే వరకు ఈ రకమైన కథనాలకు ఇంకా అవకాశం ఏర్పడుతుంది. సో అందువల్ల ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఒక దేవుడు, ఒక హేతువాది దేవుణ్ణి ఇలా ప్రార్థించాడట, ఓ దేవుడా బ్రాకెట్లో దేవుడు అనేవారు ఉంటే, నా ఆత్మను బ్రాకెట్లో ఆత్మ అనేది ఉంటే నేను తీవ్రంగా కాపాడమని కోరుకుంటున్నాను అన్నాడట. సో నేను కూడా ఏమన్నదంటే, ఊర్సా క్లస్టర్స్ అనే కంపెనీ బ్రాకెట్లో ఇది ఊరు పేరు లేని కంపెనీ అయితే దీనికి భూ కేటాయింపులు బ్రాకెట్లో కేటాయింపులు జరిగి ఉంటే దాన్ని లోకేష్ సన్నిహితుల బినామీ కంపెనీలకు ఇచ్చారన్న ఆరోపణ బ్రాకెట్లో నిజమైతే దీన్ని వెంటనే ఆపండి అని చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉర్సా భూముల కేటాయింపు మీద పొలిటికల్ వార్ జరుగుతోంది సార్. అంటే 60 ఎకరాలు, ఎకరాకు 99 పైసలు, అంటే 60 రూపాయల కంటే తక్కువకి కట్టబెట్టేశారు ఉర్సాకి అని చెప్పేసి. అంటే అది ఎకరా అక్కడ 50 కోట్లకు పైగా పలుకుతుంది అనేది వైసీపీ నేతల వాదన సార్. అంటే 3,000 కోట్ల రూపాయల భూమిని అప్పనంగా అప్పజెప్పేశారు అని చెప్పేసి. సో కూటమి నేతలు చెప్తూ ఉన్నారు, అభివృద్ధిని చూడలేకపోతోంది వైసీపీ, అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు, కంపెనీలు రావడాన్ని హర్షించలేకపోతూ ఉన్నారు అని చెప్పేసి. సార్ ఈ ఉర్సా భూముల కేటాయింపు మీద మీకు నేను కూడా నా యూట్యూబ్ ఛానల్కి ల్యాండ్ అడుగుతా విశాఖపట్నంలో. నాకు కూడా 99 పైసలకు ఒక 2 ఎకరాలు ఇవ్వండి. నేను ఖచ్చితంగా మీకు ఉర్సా కంపెనీ కాదు టీసీఎస్ తో కంపేరబుల్ కాకపోవచ్చు, కానీ నేను 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. నాకు ఎకరం ఇవ్వండి, 2 ఎకరాలు కూడా కాదు. వాళ్ళకి 60 ఎకరాలు ఇచ్చారు కదా, నాకు ఎకరం ఇవ్వండి. పోనీ 10 గుంటలు ఇవ్వండి 10 పైసలకు, నేను కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. లేదు నేను నా యూట్యూబ్ ఛానల్ విస్తరించి ఒక ఇంకా పెద్ద మీడియా కంపెనీ పెడతాను, నాకు అనుభవం కూడా ఉంది కదా మీడియాలో, ఇస్తారా? అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ మొదలు టీసీఎస్కి ఇచ్చారు 21 ఎకరాలు, టీసీఎస్ కూడా 99 పైసలకి ఇచ్చారు. సహజంగా మరి నేను మీడియాలో చదివిన అమ్మారని లీజ్కి ఇవ్వాలి, ఎందుకంటే గ్యారంటీ ఏంటి, రేపు ఉదాహరణకు టీసీఎస్కి మీరు ల్యాండ్ ఇచ్చారు, టీసీఎస్ దాన్ని ఆ ఐటీ కంపెనీ పెట్టదు, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? లీజ్కి ఇస్తే లీజ్ క్యాన్సిల్ చేసి ప్రభుత్వం తిరిగి ఆ ల్యాండ్ తీసేసుకోవచ్చు. కానీ అమ్మారనుకోండి నీకేం అధికారం ఉంటుంది? దట్ ఇస్ ఎ టీసీఎస్ ల్యాండ్, యు నో బిజినెస్ టు క్వశ్చన్. ఇలా ప్రభుత్వం తన ల్యాండ్ని ఏలినేట్ చేసుకోకూడదు. సో 20,000కో 30,000కో టీసీఎస్ తీసేస్తుంది, ఐటీ కంపెనీ మూసేస్తుంది అనుకుందాం. అప్పుడు ఆ ల్యాండ్ అమ్ముకున్నా కూడా 1,000 కోట్లు వస్తాయి కదా. అంటే అసలు టీసీఎస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ల్యాండ్ ఉంచుకుంటే 50 ఏళ్లకు సాఫ్ట్వేర్లో సంపాదించిన దానికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. అందువల్ల నీ ఒక ప్రాపర్టీ ఏలినేట్ చేయకూడదు, లీజ్కి ఇవ్వండి. ఆన్ దట్ ల్యాండ్ టీసీఎస్ కెన్ డెవలప్ ఇట్స్ కంపెనీ, అభ్యంతరం లేదు. కానీ ల్యాండ్ ఓనర్షిప్ ఎందుకు ఇవ్వాలి అన్నది మొదటి క్వశ్చన్. ఒకవేళ నేను మీడియాలో చదివాను ల్యాండ్ అమ్మారు అని వచ్చింది, ల్యాండ్ అమ్మి ఉంటే అది తప్పే, లీజ్కి ఇవ్వండి నెంబర్ 1. నెంబర్ 2, 99 పైసకి ఎందుకు ఇవ్వాలి? టీసీఎస్ ఏమన్నా పేద కంపెనీ, అదేమన్నా డబ్బు లేని కంపెనీ? కొన్ని వేల కోట్ల ఆస్తులుండి డబ్బులున్న కంపెనీ. నాకు తెలిసినంతవరకు టీసీఎస్ అలా అడుక్కుంటుందని కూడా అనుకోను ల్యాండ్. ఇప్పుడు టీసీఎస్ అడిగిందా నాకు 99 పైసలు ల్యాండ్ ఇవ్వమని? షో మీ, నాకు మీడియాలో ఎక్కడైతే రాలేదు టీసీఎస్ ప్రతినిధులు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి తమకు భూమి కారు చౌకగా 99 పైసలకి ఎకరా అమ్మవని అడిగినట్టయితే ఎక్కడ రాలే. ఎందుకంటే టీసీఎస్కు సాధారణంగా అలాంటి చరిత్ర లేదు. ఇది టాటాస్కు ఒక పెద్ద కార్పొరేట్ ట్రెడిషన్స్ను ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ, క్రోనీస్గా పనిచేసిన చరిత్ర టాటాస్కి లేదు. మీకు అంబానీల పైన అదానీల పైన విమర్శలు ఉన్నాయి కానీ టాటాస్ పైన విమర్శ లేదు.